పెట్టారా? ధరణి పోర్టల్లో ఎంతో మంది నష్టపోతున్నారంటే పట్టించుకోరాయా? 25 లక్షలు 30 లక్షల మంది మామూలు వ్యక్తులు ఇబ్బందులు పడితే దాన్ని పట్టించుకోరు. ఇవాళ ఏమవుతుంది? విరాసత్తు అంటే వారసత్వ భూములన్నీ కూడా వెంటనే 10 రోజుల్లో వెంటనే రిజిస్ట్రేషన్ అవుతున్నాయి. ఎక్కడ కూడా ఇబ్బందులు లేవు. కాబట్టి వీళ్ళు ఏమనుకుంటారో భ్రమించుకొని బీఆర్ఎస్ వాళ్ళు ప్రధానంగా వాళ్ళ హయాంలో జరిగిన తప్పులు ఇప్పుడు జరుగుతున్నాయి అనుకోండి. వాస్తవంగా 2022లో ఒక రెవెన్యూ రికార్డ్స్ ఒక జీవో తీసుకొచ్చారు వీళ్ళు. ఏది ధరణి పోర్టల్లో ఇట్లాంటి భూములు ఏదైతే 22A అంటే నిషేధిత జాబితాలో ఉన్నటువంటి భూముల పరిష్కారానికి ఒక జీవోనే ఏకంగా తీసుకొచ్చి ఇదేదో కాంగ్రెస్ చేసిందంటారు. ఆ జీవో నెంబర్ కూడా నేను చెప్తా మళ్ళీ వచ్చే సమయం ఇంకోసారి. కాబట్టి ఇవన్నీ కూడా స్పష్టంగా ఇవన్నీ ఏంటంటే బురదల్లే ప్రయత్నాలు. కాబట్టి ఈ టాటాకు చప్పుళ్లకు ఈ ఉడత ఊపులకు కాంగ్రెస్ ప్రభుత్వాలు భయపడవు, జవాబుదారీతనంగా ఉంటాయి. ఎక్కడ జరిగింది అవినీతి? ఎవరైనా ఫిర్యాదులు చేస్తున్నారా? ఎవరు చేయట్లేదు ఫిర్యాదులు. ఏదైనా జరిగితే అప్పుడు అక్కడే విచారణ. సీఎంఓ కార్యాలయమే విచారణ ప్రారంభించిందండి, సాక్షాత్ ముఖ్యమంత్రి కార్యాలయం. మరి ఎక్కడ ఎవరైనా ఫిర్యాదులు చేయమనండి. ఏ అధికార మంత్రి లేకుంటే ఏ రాజకీయ నాయకుడు ఉన్నాడో వాళ్ళ పాత్రను బయటికి తీసుకొద్దాం. అట్లా చేయరు. ఉత్తగా ఆరోపణలు నోటితో ప్రెస్ మీట్ పెట్టాలా? ఇంకేముంది? 1,00,000 కోట్ల అవినీతి. ఏది మూసి పునరుజ్జీవనం ఇప్పటికి కూడా ప్రారంభం కాలేదు. 1,00,000 కోట్లు ఏది 1 సంవత్సరం క్రితమే 1,00,000 కోట్ల అవినీతి. వీళ్ళు 1,00,000 కోట్లు అంటే బీజేపీ వాళ్ళు ఇంకేముంది 5 లక్షల కోట్లు అని వాళ్ళు. ఇట్లా ఆ అబద్ధాలు ఆడటం కూడా లేకుంటే ఆరోపణలు చేయటం కూడా బీఆర్ఎస్ పార్టీ బీజేపీ వాళ్ళకి రావటం లేదు. ఎక్కడ జరిగింది ఆధారాలతో చెప్పాలి కదా, సాక్ష్యాధారాలతో చూపించాలి ఏం జరిగింది, ఎక్కడ జరిగిందో. కాబట్టి ఇందులో ఆ అధికారులు తప్పిదమా ఏందనేది రేపో మాపో తెలుస్తుంది. సంయమనం పాటించండి. ఈ అపోహలు సృష్టిస్తున్నారు. దయచేసి సామాన్య మధ్యతరగతి ప్రజలారా నమ్మకండి ఈ అపోహల్ని. ఒకవేళ మీ ప్రైవేటు భూములు అయి ఉండి వాస్తవంగా అవి 22A జాబితాలో నిషేధిత జాబితాలకు చేరినట్లయితే మీరు భయపడాల్సిన అవసరం లేదు. మీరు ఆ దరఖాస్తు చేసుకోండి, వెంటనే పరిష్కారం అయిద్దని చెప్పి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు రెవెన్యూ శాఖ మంత్రి, ముఖ్యమంత్రి గారు కూడా మీకు భరోసా ఇస్తున్నారు. కాబట్టి ప్రతిపక్షాలు వాళ్ళ రాజకీయ లబ్ధి కోసం మిమ్మల్ని వాడుకునే ప్రయత్నం చేస్తారు. కాబట్టి ఇట్లాంటి మా ఉచ్చులో పడకండి అని చెప్పి వాళ్ళ ప్రజలందరినీ కూడా మేము కోరుతున్నాం. ఓకే, మానవతరాయ్ గారు. ఉపేంద్ర గారు నమస్తే అండి. నమస్తే.